హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు ఫుల్ ఫ్లేర్ లాంగ్ ఫ్రాక్ది స్టిచ్చింగ్ చూపిస్తాను. కటింగ్ ముందు వీడియోలో చూసాం కదా, వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే ముందు అది చూసి నెక్స్ట్ ఇది చూడండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లోకి వెళ్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సో ఫస్ట్ మనం నెక్ లైన్ స్టిచ్ చేసుకుందాం. దానికోసం నేను ఇక్కడ పేపర్ బక్రం తీసుకున్నాను. దానిలో మనం షైనీగా ఉన్న సైడ్ని ఇలాగ క్లాత్కి కింద పెట్టుకొని మనం ఐరన్ చేసుకుంటే కనుక అది క్లాత్కి అతుక్కుపోతుంది. అప్పుడు మనం అది కట్ చేసేసుకోవాలి క్లాత్ని. మనకి నెక్కి ఎంత కావాలో దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకుని అన్ని వైపులా మనం ఈ పీస్ని తీసుకోవాలన్నమాట. ఇలా నేను ఫ్రంట్ బ్యాక్ రెండింటికి తీసుకున్నాను. ఇక్కడ నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేసేసి పెట్టుకున్నాను. దీనిపైన ఈ నెక్ కోసం కట్ చేసుకున్న పేపర్ బక్రమ్ కలిపి ఐరన్ చేసిన పీస్ని దీనిపైన పెట్టాను. నేను సెంటర్కి వచ్చేలా పెట్టుకుని దానికి కదలకుండా పిన్స్ పెడుతున్నాను. పిన్స్ పెట్టిన తర్వాత మనం దీన్ని వెనక్కి తిప్పాలి, ఎందుకంటే మనం నెక్ ఇక్కడ లైనింగ్ మీద డ్రా చేసుకున్నాం. సో మనం ఇక్కడ స్టిచ్ వేస్తే అడుగున పెట్టిన పేపర్ బక్రమ్ కూడా మనకి కలుస్తుంది అనమాట. సో ఇది ఒకసారి నేను డార్క్గా గీసుకుంటున్నాను. ఇక్కడ నేను వీ షేప్ నెక్ తీసుకున్నాను. ఇది ఫ్రంట్ నెక్. సో ఇప్పుడు ఈ స్టిచ్ వెంట నేను కుట్టు వేసుకుంటున్నాను. మనం ఇక్కడ సెంటర్కి వచ్చిన తర్వాత నీడిల్ లోపలికి ఉంచి జస్ట్ ఫ్యాబ్రిక్ ఒకటే టర్న్ చేయాలన్నమాట. అప్పుడు మనకి జరగకుండా ఉంటుంది. ఇలా మనం స్లోగా నెక్ లైన్ మాత్రం జాగ్రత్తగా స్లోగా కుట్టుకోవాలి. ఇలా మొత్తం ఫినిష్ అయిన తర్వాత మనం లోపల పీస్ని కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని మిగిలింది కట్ చేసేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇక్కడ వీ దగ్గర మనం కట్స్ పెట్టుకోవాలి. అలాగే నెక్ లైన్ అంతా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనం వెనక్కి తిప్పుకున్నప్పుడు నీట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ పేపర్ బక్రమ్ని ఇలా మనం వెనక్కి తిప్పుకోవాలి. ఆ స్టిచ్ మీద ఒకసారి మనం బాగా ప్రెస్ చేస్తే మనకి నీట్గా వస్తుంది. అలా ప్రెస్ చేసుకుని దాన్ని వెనక్కి తిప్పుకోవాలి. సో చూసారా, మనకి ఇక్కడ పేపర్ బక్రమ్ లోపలికి వెళ్ళిపోయి లైనింగ్ పీస్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నెక్ మనం జాగ్రత్తగా కరెక్ట్గా వచ్చేలాగా ఇంకొకసారి రబ్ చేసుకుని అప్పుడు దాన్ని టర్న్ చేసుకుని పైన ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. మనకి నెక్ రెడీ అయిపోతుంది అనమాట. మనకి ఈ మెథడ్లో కుట్టుకుంటే ఎంత కష్టమైన నెక్ అయినా, డిజైనర్ మోడల్ నెక్ అయినా సరే ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. మనం ఇలా పేపర్ బక్రమ్ యూజ్ చేయడం వల్ల దానికి స్టిఫ్నెస్ వచ్చి బాగా నిలబడుతుంది నెక్. మనకి ఈజీగా కూడా అయిపోతుంది. అస్సలు రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు. సో చూడండి, ఇది ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని బ్యాక్ టర్న్ చేసుకుంటే మనకి ఇక్కడ లైనింగ్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని చేతికుట్టు వేసేసుకోవాలన్నమాట మనం. అలాగే షోల్డర్ దగ్గర ఏమన్నా ఎక్సెస్ పీస్ ఉంటే దాన్ని కట్ చేసేసుకుందాం. సో మనకి ఫ్రంట్ నెక్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ది కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా నేను ఇలాగే పేపర్ బక్రము లైనింగ్ కలిపిన పీస్ పెట్టుకుని ఫస్ట్ పిన్స్ పెట్టేసుకుంటున్నాను. పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం దీన్ని వెనక్కి తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ పైనే మనం జాగ్రత్తగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇది కీ హోల్ టైప్ వస్తుంది నెక్. ఈ టైపు కుట్టుకున్నప్పుడు మనం ఖచ్చితంగా పేపర్ బక్రమ్ యూజ్ చేయాలి. అప్పుడే మనకి స్టిఫ్గా నిలబడుతుంది అనమాట నెక్, లేదంటే అసలు సరిగ్గా రాదు. సో ఇప్పుడు ఇది నీట్గా ఆ మార్కింగ్ వెంటే స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం నెక్ అంతా. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఇది స్టిచ్చింగ్లో నా ఫస్ట్ వీడియో అండి. కొంచెం తీయడం ఏమైనా క్లారిటీ లేకపోతే నన్ను తిట్టుకోకండి. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఇది మొత్తం అయిపోయింది కదా. అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్నట్టే ఇప్పుడు వేసిన స్టిచ్కి ఒక 1/2 ఇంచ్ లోపలికి మనం అలా కట్ చేసేసుకుంటే మనకి నెక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆ కుట్టుకున్న కుట్టు దగ్గర నుంచి లోపల కట్స్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి మెడ తిప్పినప్పుడు నీట్గా వస్తుంది. మొత్తం మెడ అంతా అలాగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. కుట్టు మీదకి వెళ్ళకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం కార్నర్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఏదైనా కొంచెం షార్ప్ది పెట్టి తీసుకుంటే మనకి ఆ కార్నర్స్ అనేవి నీట్గా వస్తాయి అన్నమాట. సో చూడండి, మనకి ఆ కార్నర్ బయటకు వచ్చింది కదా, దాన్ని నీట్గా ప్రెస్ చేసేసుకుని రెండో వైపు కూడా అలాగే తీసుకోవాలి. మనం అది ప్రెస్ చేసుకుంటూ బయటకు తీసుకోవాలన్నమాట. ఈ కార్నర్ కూడా అలాగే బయటకు తీసేసుకోండి. సో ఇప్పుడు మొత్తం టర్న్ చేసేసాను నేను. ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. మనం జాగ్రత్తగా దాని అంచు వెంట వేసుకోవాలన్నమాట స్టిచ్. ఇది మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు ఈ సెంటర్లో బటన్ వేసుకోవాలన్నమాట మనం.
ఇది ఫ్రంట్ పార్ట్ ఇందాక స్టిచ్ చేసుకున్నాం కదా అది. ఇప్పుడు ఇది దీని మీద రివర్స్లో పెట్టుకొని మనం షోల్డర్స్ రెండు అటాచ్ చేసేసుకోవాలి. మనం ఒక 1/2 ఇంచు సీమ్ మార్జిన్ ఉండేలాగా స్టిచ్ కరెక్ట్గా 2 ఎడ్జెస్ కరెక్ట్గా ఉండేలా చూసి వేసుకోవాలి. దీని మీద డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. షోల్డర్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం సైడ్స్ జాయిన్ చేసుకుందాం. మామూలుగా అయితే మనం హ్యాండ్స్ అయిపోయిన తర్వాత సైడ్స్ అటాచ్ చేసుకుంటాం. కానీ ఇది అంబ్రెల్లా హ్యాండ్స్ కాబట్టి సైడ్స్ అటాచ్ చేసిన తర్వాతే మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకుంటాం. మనం ఇప్పుడు ఒక సైడే జాయిన్ చేసుకుంటున్నాం. రెండో సైడ్ మనం కింద పార్ట్ అతికేసిన తర్వాత జాయిన్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ కింద పార్ట్ మనం నడుము దగ్గర లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ దాని మీద పెట్టుకుని రెండు అటాచ్ చేసుకోవాలి. మనం రెండు ఒకే సైజులో కట్ చేసాం కాబట్టి రెండు సమానంగా వస్తాయి. సో ఈ రెండు కలిపి మనం ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత మనం దీన్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ మనం ఒక సైడ్ జాయిన్ చేసి ఉంచాం కదా. ఇప్పుడు దానిపైన దీన్ని ఇలా రివర్స్లో పెట్టుకోవాలి. పెట్టుకుని మనం స్టిచ్ వేసేసుకోవాలి. ఇది మనకి క్రాస్ కట్ కాబట్టి ఫ్రిల్స్ ఏం అవసరం లేదు. జస్ట్ రెండు అటాచ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం బాడీ పార్ట్ యొక్క నడుము ఈ నడుము రెండు ఒకే సైజులో పెట్టుకున్నాం కాబట్టి రెండు ఈక్వల్గా ఉంటాయి. జస్ట్ మనం మధ్యలో ఫ్యాబ్రిక్ ఏం మడతలు పడకుండా నీట్గా చూసుకుంటూ చివరి వరకు స్టిచ్ వేసేసుకోవాలి. సో ఇప్పుడు అయిపోయింది కదా. మనకి పై పార్ట్ కింద పార్ట్ రెండు అటాచ్ చేసేసాం. ఇప్పుడు ఒక సైడ్ మనకు ఆల్రెడీ జాయిన్ చేసి ఉంది కదా. ఇప్పుడు రెండో సైడ్ మనం జాయిన్ చేసుకుందాం. ఇది కూడా హ్యాండ్స్ మనం తర్వాత అటాచ్ చేస్తాం కాబట్టి రెండో సైడ్ కూడా ఇలా చంక దగ్గర నుంచి మొదలుపెట్టి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా మనం నడుం దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ పక్కకు తీసేయాలి. తీసేసి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్కి 2 అంచులు కలిపి కుట్టాలన్నమాట. తర్వాత మనం లైనింగ్ విడిగా జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ అంచులు రెండు విడిగా జాయిన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి గేర్ బాగా వస్తుంది. మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపేస్తే లూజ్ సరిగ్గా రాదనమాట. సో చూడండి, ఇప్పుడు మనం పైనుంచి ఇలా వేసుకున్నాం కదా. ఇక్కడ 3 ఇంచెస్ వరకు వేసి తర్వాత అక్కడ ఆపేసి ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ విడిగా జాయిన్ చేసుకున్నాం. దీని లోపల చూస్తే మనకి చూసారా, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ విడిగా జాయిన్ చేసుకున్నాం అనమాట. దీనివల్ల మనకి గేరు లూజ్గా వస్తుంది. లైనింగ్తో కలిపిస్తే మనకి లూజ్ తగ్గిపోతుంది. లైనింగ్ చిన్నగా తీసుకున్నాం కదా, సో అందుకని. సో ఇప్పుడు మనకి ఇది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ లుక్ చూద్దాం. ఫ్రంట్ నెక్ అయితే నేను వీ నెక్ పెట్టాను. ఇక్కడ ఈ హ్యాండ్స్ అంబ్రెల్లా హ్యాండ్స్. నేను ఈ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ కలిపి ఒక వీడియో పెడతాను. సో ఇది బ్యాక్ వచ్చి కీ హోల్ పెట్టాను కదా నేను. చూడండి, కింద ఇలా హాఫ్ సర్కిల్లో వచ్చింది. దీనికి మధ్యలో నేను బటన్ పెట్టాను. అలాగే ఫ్రంట్ నడుము దగ్గర నేను బ్లౌజ్ పీస్ కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ కొంచెం వేసాను. అలాగే బ్యాక్ వెనకాల కట్టుకోవడానికి తాళ్ళు కూడా ఆ బ్లౌజ్ పీస్తోనే కుట్టాను. కింద గేర్ మొత్తం నేను పీకో చేసుకున్నాను. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.